మీ రాక్షసులు శక్తితో సాధించలేనిది భక్తితో సాధించాలనా నీ ప్రయత్నం? నీవు ఎలా భావించినా సరే మాట ఇచ్చావు. నాతో యుద్ధం చేయాల్సిందే. తథాస్తు. వృషభాసుర, నీ ముచ్చట తీరిందా? లేదు పరంధామా, లేదు. నీ చేతుల్లో చావడమే నాకు కావలసింది. అదే నాకు మోక్షం. చంపి పరమాత్మునితో పోరు చేసిన నాకు జీవించాలని లేదు. నాకు మోక్షాన్ని ప్రసాదించు. కాబట్టి అదో చిన్న కోరిక. అనుగ్రహిస్తాను. నీతో యుద్ధం చేసి ఈ క్రీడాద్రి వృషభాద్రిగా పిలువబడాలి. అదే నా వాంఛితం. అదే నా వాంఛితం. అనుగ్రహించు. తథాస్తు. గరట్మరుడు పూలకం తెచ్చిపెట్టి వదిలిన క్రీడాద్రి కాస్త వృషభాద్రిగా మారింది. చాలా బాగుంది బామ్మగారు. మరి వృషభాద్రి తిరుపతి కొండ ఎప్పుడు మారింది? మారడానికి ముందు చాలా కథ ఉంది. తొందరపడకు. జానకి, వచ్చే ముందు కట్టిన బల్ల మీద పెట్టు. నువ్వుగా మిమ్మల్ని బల్ల మీద తీసి బ్యాగ్లో పెట్టమన్నానుగా. నేను వెళ్ళేదానికి పెట్టమని చెప్పానుగా. ఎవడు చెప్పేదో నువ్వే సర్దొచ్చుగా. నేను పలహారాల పొట్టలడుతూ చేయి ఖాళీ లేక ఆయనకు చెప్పానత్తయ్యా. హోల్డెన్ ఒక్క నిమిషం ఆపండి. ముడుపు లేకుండా తిరుపతి ప్రయాణం ఏంటి? మరి వెతుకు జానకి. ఆదిలోనే అంశపాద ఏమిటయ్యా? ఇలా అడుగడుక్కి ఆగితే తిరుపతి వెళ్ళడానికి వారం రోజులు పడుతుంది. ఒరే, పెళ్ళాల కాలే తిరుగుతూ ఉండకపోతే ముఖ్యమైన సామాన్లు ఏవో నువ్వే సర్దుకోవచ్చు కదరా. పూజ గదిలోంచి తీసి టేబుల్ మీద పెట్టినవని నేనమ్మా. సరే, వాదన ఎందుకండి? ఒకసారి పైన ఉన్న బ్యాగ్ లో ఉందేమో చూడొచ్చు కదా. బ్యాగ్ లో లేదండి.
3 రోజుల నుంచి చెబుతున్నాను, ముడుపులు సర్దుకోండి అని. ఈ ముసల్దాని మాట వినేదేముంది లేని నిర్లక్ష్యం చేశారు. ఆగవే, అసలే టెన్షన్లో ఉంటే సాధిస్తావేంటమ్మా? నా సాధింపే కనపడుతుంది గాని మీరు చేసే పని ఏమన్నా బాగుందా? నేను ఆయనతో చెప్పాను అత్తయ్య. ఏ అమ్మాయి, వాడితో చెప్పాను అనకపోతే ముఖ్యమైన సామాన్లేవో 4 ఆడదాను నువ్వు సర్దుకోవాల్సిన పని లేదు. నా బోటి దౌర్భాగ్యురాలు యాత్ర బయలుదేరడమే తప్పు. అమ్మా జానకి, ఏడవకు. మళ్ళీ ఆ బ్యాగ్ ఒకసారి చూడు. కొండల్లో నెలకొండ కోనేటి రాయడు వాడు కొడలంట వరములు నా బోటి దౌర్భాగ్యురాలు యాత్రకు బయలుదేరడమే తప్పు. అమ్మా జానకి, ఏడవకు. మళ్ళీ ఆ బ్యాగ్ ఒకసారి చూడు. బ్యాగ్ లో కూడా పెట్టలేదు బామ్మగారు. ఏదైనా పని ఒత్తిడిలో పెట్టావేమో చూడు జానకి. ఇక్కడ అమ్మయ్యా, ఉందండి. దొరికింది. ఎవరు పెట్టారు? పసుపు గుడ్డలో చుట్టి నేనే పెట్టాను జానకి. అవునా? పసుపు గుడ్డలో కట్టుంటే నేనే బ్యాగ్ లో పెట్టాను. అంటే అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నారు మొగుడు పెళ్ళాలు. సరే, ఆ వెంకన్న బాబు దయ వల్ల అన్నీ ఉన్నాయి కదా. మీరు మర్చిపోదామన్నా ఆ స్వామి మర్చిపోనివ్వడు. మన పాపం పటాపంచలు చేయడానికి ఆయన సంకల్పించుకున్న తర్వాత ఆయన వదలడు. రామదాస్ అన్న, రైట్. మనల్ని తరింపచేయడానికే ఆయన 7 కొండల మీద కొలువై ఉన్నాడు. కొడుకు ఎంత అప్రయోజకుడైతే తండ్రి దయ అంత పెరిగిపోతుంది. లోకంలో పాపాలు పెరిగిపోతున్న కొద్దీ ఆయన మరింత దయాళు అయిపోతున్నాడు. ఉషభాద్రి తిరుపతి కొండగా ఎలా మారింది మామగారు? మధ్యలో చాలా కథ ఉంది నాయనా, వస్తున్నా. ఆహా. త్రేతాయుగంలోకి వచ్చేసరికి నారాయణమూర్తి శ్రీరామచంద్రుడుగా కౌసల్యాదేవి కడుపున జన్మించాడు. ఆయన వెంటే అనుదినం ఉండే ఆయన పరివారం ఆయనతోనే జన్మించారు. లక్ష్మీదేవి సీతగాను, ఆదిశేషుడు లక్ష్మణుడుగాను, శంకుచక్రములు భరత శత్రుఘ్నులుగా జన్మించారు. మరి రామభక్తుడైన హనుమంతుని జననం జరగాలి గదా. హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి ఇదే పర్వతం మీద సంతానం కోసం తపస్సు చెయ్యసాగింది. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. అంజనాదేవి వాయుదేవ నమో వాయుదేవ, నమో నమః. అంజనాదేవి, నీ గర్భకోశాన నా అంశమున అంజనీపుత్రుడు జన్మిస్తాడు. ఆంజనేయుడిగా లోకోత్తరుడవుతాడు. ఈ అద్రి అంజనాద్రిగా ప్రసిద్ధి చెందుతుంది. ధన్యోస్మి వాయుదేవ, ధన్యోస్మి. అంజనాదేవి, ఇది నారాయణుని ఆజ్ఞ. ధన్యురాలను. ఆ విధంగా అంజనాదేవికి ఆంజనేయుడు జన్మించాడు. ఆనాటి నుంచి ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చింది.
ఆంజనేయ స్వామి వారికి జై. జై బామ్మగారు అన్నవరం దగ్గరికి వచ్చేసాం. అయితే ఆపండి, ఆ. దూరం నుంచే నమస్కారం చేసుకొని వెళ్దాం. అలాగే ఓల్డాన్ ఓల్డాన్. దండం పెట్టుకోండి, రండి రండి అందరు రండి బాబు. మెల్లగా దండం పెట్టుకో. బామ్మగారు, సత్యనారాయణ మెల్లగా స్వామి. దిగండి. రండమ్మా రండి, సత్యనారాయణ స్వామి అమ్మ దండం పెట్టుకోండి. రండి తాతగారు దండం పెట్టుకోండి. రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వారికి జై. రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వారికి జై. రత్నగిరి మీద కొలువు తీరిన ఆ సత్యనారాయణ స్వామి కూడా విష్ణుమూర్తి అంశనే. తిరుగు ప్రయాణంలో మనం ఆ స్వామిని సేవించుకుందాం. ప్రస్తుతానికి ఓ నమస్కారం పెట్టండి. ఇటు ఆపాం కదా, ఓ 10 నిమిషాలు బండికి రెస్ట్ తీసుకొని వెళ్దామా? బండికేనా రెస్ట్? అలాగే రామదాసు. నాకు అక్కర్లేదా? నడువులు పడిపోయాయి. ఒక గంట అలాగే నడవాలి. నారాయణ గారు. నడవండి, నడవండి. పదండి పదండి, కాసేపు కాలక్షేపం చేసేద్దాం. పదండి రా. లక్ష్మి, నీకిన్ని విషయాలు ఎలా తెలుసునే? నేనేం చదువుకోలేదు, నాకేం తెలీదు. మా నాన్నగారు నా చిన్నప్పుడు గుళ్ళో పురాణాలు చెప్పేవారు. అవునా? చిన్నప్పుడు నేను వారితో కూర్చొని వారి పురాణం వినేదాన్ని. నాదంతా శృత పాండిత్యం. ఏదైనా అదరగొట్టేస్తున్నావా? సరే పద, చెట్టు కింద కూర్చుందాం. పదండి. వీళ్ళు ఎక్కడ చచ్చారు? ఏరి నాకు ఐస్ క్రీమ్ కావాలండి. ఎక్కడ కనిపించట్లేదే. వ్యాన్ ఏమో బయలుదేరుతుంది. వీళ్ళు ఎక్కడ చచ్చారో కనిపించట్లా. పంచదార చిలుకలు కొనుక్కొని చప్పరించుకుందామే. నోడు. ఒరేయ్, పెళ్ళాం వెనకాల వెనకాల తిరుగుద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మరెవరి పెళ్ళం వెనకాల తిరగను, తిరిగితే పట్టుకొని తంతారు. ఊరేదవా, ఇలా యాత్రలకు వచ్చినప్పుడు నిష్ఠగా ఉండాలిరా. ఇలా రాసుకొని పోసుకొని తిరగకూడదురా సన్నాసి. అలాగే. మరి లే, నడు. మరి జానకి వ్యానెక్కు, నడవరా, నేను తీసుకొస్తాను. సన్నాసి అని సన్నాసి. నడు. తొందరగా రాజానికి. నువ్వేంటి ఎప్పుడు మగుడిని కొంగుని కట్టేసుకుని వెనకాల తిప్పుకోవటమేనా నీ పని? మొదలష్టం దానా. నడు. రే సుమాద్రి, అన్నా వాళ్ళందరినీ పిలువు వెళ్దాం. అందరూ రండమ్మా, రండి రండి, త్వరగా ఎక్కండి ఎక్కండి, త్వరగా రండి, ఎక్కండి ఎక్కండి ఎక్కండి, ఎక్కండి 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 ఎక్కండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. నారాయణ గారు, నీ సాయం అక్కర్లేదు. కొద్ది ఎక్కండి ఎక్కండి. కొండమ్మ గారు రండమ్మా, బండి పోతుంది, తొందరగా ఎక్కండి.